నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోకవరంలో దేవి చౌక్ వద్ద గంజాయి పట్టివేత. స్కూటీపై తరలిస్తున్న 11.20 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బృందం. ఏలేశ్వరం పరిశుద్ధ మందిరంలో ఘనంగా డైమండ్ జూబ్లీ మహోత్సవం. గోకవరంలో దేవి చౌక్ వద్ద గంజాయి పట్టివేత. స్కూటీపై తరలిస్తున్న 11.20 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. మొబైల్స్, స్కూటీ, గంజాయి సీజ్. 3 యువకులు అరెస్ట్. రాజమండ్రికి చెందిన చింతల మురారి, సూరి హేమంత్, దూలపల్లి నాని అనే 3 యువకులు అరెస్ట్. చిత్రకొండ నుండి రాజమండ్రి వైపుగా తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు. ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి గంజాయి రవాణా మూలాల కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జల్సాల కోసం అలవాటు పడి గంజాయి అక్రమార్జనకు యువకులు పాల్పడినట్లు సీఐ సత్యకిషోర్ వెల్లడి. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 10/10/2025 తేదీన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, నార్త్ జోన్ డిఎస్పీ గారు శ్రీకాంత్ సారి ఇన్స్ట్రక్షన్ల మేరకు గోకవరం తండ్రికొండ ఏరియాలో ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా AP 39NP5681 స్కూటీ, బ్లూ కలర్ స్కూటీ మీద ఒక 3 వ్యక్తులు ఒక బ్యాగ్ని పెట్టుకుని వస్తూ ఉన్నారు. అక్కడ వెహికల్ చెక్ చేస్తున్న గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ గారు వాళ్ళ స్టాఫ్ తోటి వాళ్ళని పట్టుకుని అదేంటని చెప్పి అడిగితే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారు. వాళ్ళని పట్టుకుని దాంట్లో గంజాయి ఉందని గమనించి వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ లైన్ని రికార్డ్ చేయడం జరిగింది. దీనికి సహకారం DT గారిని, డిప్యూటీ తహసీల్దార్ గారిని తీసుకోవడం జరిగింది. తర్వాత దాన్ని కాటా వేగా సుమారు 11 కేజీల 200 గ్రాములు రావడం జరిగింది. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు దారకొండ, సీలేరు ప్రాంతం నుంచి కిరణ్ ఎలియాస్ సురేష్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి అది కొనుక్కుని 20,000కి కొనుక్కుని తీసుకొస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద, మీడియా రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతను కూడా అదుపులోకి తీసుకుంటాం. వీళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలండి చింతల మురారి రాజమండ్రి, తర్వాత నూరి హేమంత్ అతను రాజమండ్రి, ఇంకో అతను మల్లేపల్లి నాని అతను రాజమండ్రి. ఒక అతను ఇంటర్మీడియట్ అయింది, ఖాళీగా ఉంటాడు. ఒక అతను దారకొండలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. మురారి మీద అంతకుముందు భద్రాచలం పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందండి. ఇంకో అతను ట్రాన్స్పోర్టర్ కింద ఉపయోగిస్తున్నాడు. వెహికల్ తీసుకొచ్చి రాజమండ్రిలో ఇస్తాడు. రాజమండ్రిలో ఎవరికి ఇవ్వాలనేది తర్వాత అక్కడ దారకొండలో ఉన్న కిరణ్ చెప్తే దాని ప్రకారం వీళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తారు. అందరూ మేజర్లు అండి, 3 మేజర్లే. 3 గంజాయి కలిసి తాగేవారు, ఒకే ఏరియా వాళ్ళు. ఈ కాలేజీ దగ్గర కలుస్తూ ఉండేవారండి. SKVT కాలేజీ గ్రౌండ్స్లో కలుస్తూ ఉండేవారు. అంతకుముందు చింతల మురారి అనే అతని మీద భద్రాచలంలో ఇదే గంజా కేసు ఉందండి. చేస్తాడు మురారి, పొలం పనులు అని చెప్పి వెళ్తున్నాడు. ఈ విధంగా సప్లై చేస్తూ ఉన్నాడు. వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. దీన్ని వాళ్ళకి గంజాయి వాడటం అలవాటు, ఆదాయ మార్గం కింద కూడా దీన్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి విలేజ్లోని కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే ఎవరైనా గమనిస్తే దయచేసి పోలీస్ వారికి కానీ, 1930 నెంబర్కి కానీ, 1872 నెంబర్కి కానీ తెలియపరిచి 112 నెంబర్కి కానీ తెలియపరిస్తే మేము ఇమీడియట్గా అరెస్ట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేది దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శేషవాహనంపై పరావాసుదేవ అలంకరణలో మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. బ్రహ్మాండ నాయకునికి ఈ నెల 18వ తేదీ వరకు జరిగే 13వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు సాయంత్రం
5 గంటల 1 నిమిషాలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మృత్తికా సంగ్రహణ, శాల విహారణ, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్నిమదనం, త్రేతాగ్ని ప్రణయనం, వాస్తు హోమం, ధ్వజారోహణ, బలిహారణ, నీరాజన, మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ జరిగింది. కోనేటి రాయుడు కోనసీమ తిరుమల శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు 7 గంటల 30 నిమిషాలకు పరావాసుదేవ అలంకరణతో శేషవాహన సేవలో శేషవాహనంపై పరవాసుదేవ అలంకరణలో మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట సత్యనారాయణ, రాజు గబ్బర్ సింగ్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ నల్లని సూర్య, చక్రధర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యాయి. 9 రోజులు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఆలయము డిప్యూటీ కమిషనర్ గారు, వారి సిబ్బంది ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. టెంపుల్ కూడా గత 1 సంవత్సరం కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మాడా వీధులు బాగా విశాలమయ్యాయి. టెంపుల్ ఎంట్రీ, ఎగ్జిట్స్, క్యూ లైన్స్ కానీ అన్నీ బాగా విశాలంగా చేశారు. దానివల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ తరఫున కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ శనివారాల పూట ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి, భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు అవసరమైతే ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చి క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత అన్నప్రసాదం దగ్గర కానీ కార్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్స్ కాకుండా అన్నీ ఒక ప్లాన్ ప్రకారము చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. ఇలాగా ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా టోటల్గా కామన్ మూడు షిఫ్ట్లో కూడా డ్యూటీ పడవలు కూడా పెట్టాం. మనకి ఎంత వస్తారు ఈ రోజు నుంచి 9 రోజులు బ్రహ్మోత్సవాలు దర్శనం అయిపోయిందంటే బయటకు వచ్చారు. ఎలా వెళ్ళి మన బయట రాయవరం గణపతి బాణసంచా కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని మరోసారి పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పరిశీలన అనంతరం రాయవరం పోలీస్ స్టేషన్లో అధికారులతో సమావేశమై ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న ఐజీ. రాయవరం పోలీస్ స్టేషన్లో పలు రికార్డులు పరిశీలించిన ఐజీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఐజీ అశోక్ కుమార్. ఐజీ వెంట జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ రఘువీర్, మండపేట రూరల్ సీఏ దొరబాబు ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇది ఎస్డిపిఓ రామచంద్రపురం గారు పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంట్లో
దాంట్లో ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వచ్చి క్లూస్ అన్ని సేకరించి వెళ్ళింది. వాళ్ళు ఇంకా మనకు ఫైనల్ రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. సో ప్రాథమికంగా ఎలా జరిగింది అనేది కూడా అసెస్ చేస్తున్నాము. పూర్తి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ కొద్ది రోజుల కంప్లీట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. బట్ మీన్ వైల్ ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండా ఏలూరు రేంజ్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, హోల్సేల్ స్టాక్ పాయింట్స్, ఈ టెంపరీ లైసెన్సెస్, లాస్ట్ టైం ఉన్న టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ హౌసెస్ అన్ని కూడా చెక్ చేస్తున్నాము. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఈరోజు కూడా నేను అమలాపురంలో, తర్వాత కొత్తపేట దగ్గర కొన్ని యూనిట్స్ ని విజిట్ చేశాను. అక్కడ యూనిట్స్ అన్ని బాగానే పెట్టుకున్నారు. ఫైర్ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ పెట్టుకున్నారు, సేఫ్టీ మెకానిజం పెట్టుకున్నారు. అయితే ఫైర్ సేఫ్టీకి మెకానిజం ని ఆపరేట్ చేయడానికి మనుషులు లేరు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు మా మందు సామాన్లు తయారు చేయడంలో అందరూ నిమగ్నం అవుతున్నారు. కానీ ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఈ ఫైర్ సేఫ్టీ మెకానిజం ని ఆపరేట్ చేయడానికి సపరేట్ గా మనిషి లేరు. అందువల్ల ఏమవుతుందంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళి దాన్ని ఆపరేట్ చేసే టైంలోనే అగ్నిప్రమాదంలో వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. అది నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు త్వరలో ఆర్గనైజ్ చేసే మీటింగ్ లో ఒక మనిషిని ఎక్స్క్లూజివ్ గా ఇటువంటి యూనిట్స్ లో ఈ సేఫ్టీ మెకానిజం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నూతన వధూవరులతో భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొంది. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కొత్త దంపతులతో కలకల్లాడింది. తెల్లవారుజామున 5 గంటల నుండి వ్రత మండపాలు భక్తులతో నిండిపోయిన దర్శన క్యూ లైన్లు. సర్వదర్శనంకు 2 గంటల సమయం. వివాహ ముహూర్తాలు కారణంగా కొండపై వసతి గదులు కొరత. వివాహాలు అధికంగా ఉండడంతో కొండపై వసతి గదుల కొరత ఏర్పడింది. నిన్న ఈ రోజు కొండపై సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. కాకినాడ రూరల్లో 7 విలీన గ్రామాలకు తక్షణమే ఎన్నికలు జరిపించాలని, ఉప్పాడ సముద్ర జలాల కాలుష్యంపై, మత్స్యకార సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమ బాట చేపడతామని ఆప్ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ హెచ్చరించారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం ఆప్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నుండి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు నీరుగట్టు నగేష్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆప్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరదరాజు సాంచి, కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు నరాల శివ. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్. ఈరోజు తిరుపతి నుంచి నగేష్ గారు మా జిల్లాకి రావడం జరిగింది. మా అందరం కలిసి, మా జిల్లా టీము, స్టేట్ టీము కలిసి ఈయన్ని గౌరవంగా సత్కరించుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఆయన రావడం మాకు చాలా ఆనందదాయకం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా స్టేట్ కమిటీ ఏదైతే ఉందో, మా స్టేట్ కమిటీ వాళ్ళందరూ కూడా గవర్నర్ నజీర్ గారిని అనేక సమస్యల మీద కలిశారు. అలా ముఖ్యంగా మన కాకినాడలో ఉన్న సమస్యలు ఏంటంటే ఉప్పాడ మత్స్యకారుల సమస్య మీద, విలీన గ్రామాల సమస్య మీద కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఆ నజీర్ గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను పరిష్కరించే వేదికగా మేము చూస్తామని కూడా ఆయన తెలియజేశారని చెప్పి మా స్టేట్ టీం వారు మాకు తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే మన యొక్క కాకినాడ జిల్లాలో ఉన్న కావలసిన విలీన గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఆ విలీన గ్రామాలని వెంటనే తక్షణం, అంటే ఎలక్షన్ కోడ్ అమలవుతుంది. వచ్చే రానున్న రోజుల్లో ఫిబ్రవరి, మార్చిల్లో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ బాడీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా వరదరాజు సాంచి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడినండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ గవర్నర్ అయిన నజీర్ గారిని రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారిని కలవటం జరిగింది. ఈ సందర్భంగా అపరిష్కృతమైన సమస్యలు పరిష్కరింపబడినాయి. వాటి మీద మేము గళవెత్తడం జరిగింది. దాని మీద మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన ఉప్పాడు యొక్క పొల్యూషన్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. దాని మీద సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. అట్లాగే నాగార్జున ఫెర్టిలైజర్స్కు మూసేసి మన యూరియా కొరత గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే 17 కాలేజీలు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీలు, వాటి మీద కూడా మనం మెమరాండం ఇవ్వటం జరిగింది. అలాగే విలీన గ్రామాల గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఇలాగా పలు రకాల సమస్యలన్నీ కూడా మేము ప్రస్తావించడం గవర్నర్ గారితో జరగడం జరిగింది. ఈ సందర్భంలోనే గవర్నర్ గారికి మనం మెమరాండం ఇచ్చిన తర్వాతే మన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం రావడం జరిగింది. దాంట్లో ఆయన పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఆయన 30 రోజుల్లో ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి, అంటే 33 నెలల్లో పరిష్కరించడానికి సమయం అడగడం జరిగింది. కానీ ఈ కాలుష్యం అంతా కూడా ఫ్యాక్టరీల నుంచి వస్తుందండి. కాబట్టి ఈ కాలుష్య రహితం చేయాలి. నమస్కారం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యల మీద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. ఇటీవల కాలంలో కన్నయ్య నాయుడు అనే ఒక కమిటీ వేసి డ్యాముల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి వేశారు. గేట్లు పులిచింతల గేటు కానీ, అన్నమయ్య గేటు కానీ, లేదా మన శ్రీశైలం గేటు కానీ, ఇటీవల కాలంలో విజయవాడ కనకదుర్గ గేటు కానీ, ఇలా అనేక గేట్లు, శ్రీశైలం దాకా తుంగభద్ర గేట్ కానీ అనేక గేట్లు కొట్టుకుపోయాయి. వాటి యొక్క మెయింటెనెన్స్ లేక, ఈ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదని చెప్పి వాటి మీద కట్టబోయే ప్రాజెక్టుల కన్నా కూడా కట్టినే ఉన్న వాటిని మెయింటెనెన్స్ కూడా సరి చేయలేకపోవడం అనేది ప్రభుత్వం యొక్క చేతకాంతనాన్ని మేము గవర్నర్ ద్వారా మేము దృష్టికి తీసుకొచ్చి దీని యొక్క ప్రయారిటీ ఇచ్చి మీరు దీన్ని మెయింటెనెన్స్ వర్క్ చేసి రాష్ట్ర ప్రజలకి సుభిక్షంగా కొన్ని తరాలకి, మన ముందు తరాలకి మనకి ప్రాజెక్టుని అందించాలని మనం చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కాకినాడ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో అనేక విలీన గ్రామాలు ఉన్నాయి. 16వ ఫైనాన్స్ కమిషన్ అరవింద్ పనార్గాయ దగ్గర నుంచి ఫండ్స్ రాక దిక్కులోని గ్రామాలుగా ఉన్నాయి. కాబట్టి ఇది అర్జెంటుగా మీరు చర్య తీసుకుని స్టే వేకేట్ చేయమని చెప్పి మన నీలం సాహ్ని గారికి కూడా మేము చెప్పడం జరిగింది. నీలం సాహ్ని గారు మేము ప్రత్యేకంగా కలిసింది ఏంటంటే, కారణం విలీన గ్రామ సమస్యల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. వారికి ఏ విధమైన ఒక నిర్ణయాధికారం లేకుండా ఉండక అక్కడ పరిపాలన జరగక స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో జరగడం వల్ల పూర్తి ఏలేశ్వరం దిబ్బలపాలెం సాయినగర్లో దేవుని పరిశుద్ధ మందిరంలో 60వ డైమండ్ జూబ్లీ మహోత్సవాలను మందిర సంఘ కాపరి ఎస్ ఎలైజా ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి దైవ సేవకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలైజా మాట్లాడుతూ, దేవుని పరిశుద్ధ మందిరం వ్యవస్థాపకులు దివంగత జాకబ్ జాన్ స్థాపించి ఇప్పటికీ 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆ రోజుల్లో ఆయన తండ్రి జాకబ్ జాన్ కాలినడకన సైకిల్ తొక్కుకుంటూ ఏజెన్సీ ప్రాంతాలకు, సుదూర్ఘ ప్రాంతాలకు వెళ్లి సువార్త చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జాన్ పిన్ని,
ఎస్ ఎలీషా, జాన్ విల్సన్, ప్రవీణ్ పాల్, పాల్ ప్రసాద్, ప్రభాకర్, ఆస్మాండ్, వసంత, ప్రసాదరావు, అల్మండ ప్రసాద్, వాస్ పిలుపు, ప్రజాప్రతినిధులు, దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ ఆహ్వానం మేరకు మా ప్రియులు గౌరవనీయులు ప్రభుత్వం నిద్రించిన సరిల్లా జాకబ్ జాన్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్గా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఉపాధ్యాయ వృత్తితో పాటు విరామ సమయంలో 60 సంవత్సరములు వారి దంపతులు సుదీర్ఘమైనటువంటి మరి సమయాన్ని ప్రభు పరిచయ కొరకు ఆయన ఇచ్చించి ఎంతో ప్రయాసపడి ఏలేశ్వరం తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఘనమైన పరిచయం చేసి ఎంతో మంది ఈనాడు దైవజనులు వారి చేతి కింద తర్ఫీదు పొంది ఈనాడు ఘనమైన పరిచయం చేయడానికి దేవుడు వారిని వాడుకున్నారు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విడిచినటువంటి ఘనమైన పరిచర్య వారి కుమారులు ప్రియులు ఎలయ్య గారు, వారి బిడ్డలు, వారి కుటుంబ సభ్యులందరూ ఈ సంతోషకరమైన సమయంలో ప్రభువుని మహిమపరచడానికి ఈనాడు ఈ కార్యక్రమం జరిగించారు. ఈ కార్యంలో గ్రామ ప్రముఖులు, అనేక దైవజనులు మరి వారి ఆహ్వానం మేరకు ఎంతో మంది గనులైన వారు వచ్చి ఈ సంతోషంలో పాల్పొందు పొంది దేవుడి పరిచయం ఇంకా రానున్న దినాల్లో అభివృద్ధికరంగా జరిగినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయడానికి మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ ఈ సంతోషంలో పాల్పొందిన ప్రతి వారు కూడా ఏలేశ్వర మండల మరి నాయకులు, మండల ఫెలోషిప్ నాయకులు, అనేకమైన వారు కూడా మరి చుట్టుపక్కల ప్రతిపాడు మండలం నుండి మరి దొరబాబు గారు, ప్రభాకర్ గారు, ఇంకా గనులైన వారందరూ కూడా మరి మెడికల్ మినిస్టర్ అధినేత మరి ప్రవీణ్ పాల్ గారు, జగదీష్ గారు, ఇంకా గనులైన వారందరూ ఇచ్చేసి వారి అభినందనలు తెలియజేసినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ కుటుంబం పక్షంగా మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ అమ్మగారిని బట్టి ఇంకా దేవుడు సుదీర్ఘమైన ఆరోగ్యం వారికి శాశ్వత జీవితంలో అనుగ్రహించాలని కోరుతూ నా ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుత్వం చూపిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో దేవుని పరిశుద్ధ మందిరం వ్యవస్థాపకులు జాకబ్ జాన్ గారు మరి 60 సంవత్సరాలుగా సుదీర్ఘమైన సువార్త పరిచర్య జరిగించారు. అందును బట్టి మరి ఈరోజు ఈ డైమండ్ జూబ్లీ మహోత్సవాన్ని జరిపించుకోవడానికి విచ్చేసిన ప్రజానికానికి అలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అయ్యగారు జాకబ్ జాన్ గారు మరి ఎంతో కష్టంతో ఎంతో శ్రమపడి కాలినడకన సైకిల్ మీద మరి ఈ యొక్క పరిచర్ని అంతా కూడా చేశారు. మరి ఈరోజు మరి ఈ 60 సంవత్సరాలు ఇలాగ జయకరంగా జరగడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతగా మరి ఈరోజు ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకుని అందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సెలబ్రేషన్ కార్యక్రమం జరిగించడం జరిగింది కనుక మరి వచ్చిన వారందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోకవరంలో దేవీ చౌక్ వద్ద గంజాయి పట్టివేత. స్కూటీపై తరలిస్తున్న 11.20 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బృందం. ఏలేశ్వరం పరిశుద్ధ మందిరంలో ఘనంగా డైమండ్ జూబ్లీ మహోత్సవం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.